ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా 58వ అధ్యాయము 11వ వచనము. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోటవలను ఎప్పుడునూ ఉబుకుచుండు నీటి వలను ఉండెదవు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని నమ్ముకున్నప్పుడు దేవుడు ఎప్పుడు నిత్యము ఆయన మనకి తోడుగా ఉంటాడండి. ఇశ్రాయేలులను కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని దేవుని వాక్యం సెలవిచ్చిన రీతిగా ఆయన అనంత జ్ఞాని. యెహోవా దేవుడు అనంత జ్ఞాని. ఆయన కునుకడు నిద్రపోడు. ఆయన ఈ లోకమంతటిని చూస్తున్నాడు. ఈ భూమి అంతటి మీద ఆయన కనుదృష్టి ఉంది. మరి ఆయన నమ్మిన బిడ్డలకు ఆయన ఎప్పుడు కూడా తోడుగా ఉంటాడండి. క్షామకాలమున అంటే నీ పరిస్థితులు, నీకున్న ఇబ్బందులను బట్టి, నీ పరిస్థితులను బట్టి ఆయన నమ్ముకుంటే, ఆయన మీద ఆధారపడితే నిన్ను దేవుడు తృప్తిపరుస్తాడు, నీ ఎముకలను బలపరుస్తాడు. నీవు నీరు కట్టిన తోట వలను ఎప్పుడునూ ఉబుకుచుండు నీటి వలను ఉండేదవు. కాబట్టి దేవుడు గొప్ప దీవెనలతో మెండైన ఆశీర్వాదాలతో నింపి నిన్నెప్పుడు కూడా దేవుడు నడిపిస్తాడు. కాబట్టి సర్వ సృష్టికర్త అయిన దేవుని మీద నమ్మకం ఉంచండి. యేసయ్య యందు విశ్వాసం ఉంచండి. యేసయ్య మార్గంలో నడుచుకోండి. మిమ్మల్ని ఎప్పుడు దేవుడు తృప్తిపరుస్తూ నిత్యము ఆయన మీకు ప్రతి నిత్యము క్షణము దేవుడు మీకు తోడుగా ఉండి నడిపిస్తాడు. ఎవరూ లేరు కదా, మాకు దిక్కెవరూ లేరు, మాకెవరూ లేరు అని బాధపడకుండా, మరి సృష్టికర్త అయిన దేవుడు, మన తండ్రి అయిన దేవుడు మనకున్నాడని నమ్మి మరి యెహోవా దేవుని మీద, యేసయ్య మీద విశ్వాసం వచ్చినప్పుడు మీకు ఎప్పుడు తోడుగా నీడగా అండగా ఉండి అన్ని విషయాల్లో మిమ్మల్ని తృప్తిపరిచి దేవుడు నడిపిస్తాడు. ఈ మాటలు విన్న బిడ్డలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్.